హలో అండి, ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో తాలింపు అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలాసార్లు పచ్చి కొబ్బరి అయితే మిగిలిపోతూ వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అన్నం మిగిలిపోయినా లేదంటే ఫ్రెష్గా వండుకున్న అన్నంతో అయినా ఇలా తాలింపు అన్నం చేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా మైల్డ్గా ఉంటుంది. ఈ రైస్ చేసుకోవడానికైతే పచ్చి కొబ్బరిని అయితే తురిమి పెట్టుకోవాలి. నేనైతే మీడియం సైజ్ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో నుండి తురుముకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇప్పుడు నూనె వేడెక్కాక పోపు దినుసులు వేయాలి. ఒక ఎండుమిర్చి కూడా వేయాలి. అలాగే గుప్పడన్ని పల్లీలు, జీడిపప్పులు కూడా వేసి వేయించాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేయాలి. కారానికి సరిపోను వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేయాలి. ఇదైతే ఒక సగం చిప్ అయితే తీసుకొని తురుముకున్నాను. పచ్చి కొబ్బరిని సన్నని మంట మీద ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు అన్నం వేయాలి. ఇంకా అన్నం కూడా వేశాక ఒక 2 నుండి 3 నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే సరిపోతుంది. ఉప్పు కూడా వేయాలి రుచికి సరిపోను. మిరియాల పొడి కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఇంకా కలుపుకుంటూ ఉన్నామంటే ఆ ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టుకొని బాగా టేస్టీగా ఉంటుంది. చివర్లో కొంచెం కొత్తిమీరాకు వేసేసి కలిపేస్తే అంతే అండి, కొబ్బరి అన్నం అయితే రెడీ. చాలా సింపుల్ అండి చేసుకోవడం అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.